ఓకే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జయ గురుదత్త అండి అందరికీ. జయ శ్రీకృష్ణ. మనం లాస్ట్ క్లాస్ లో ప్రత్యయాలు ఉపసర్గలు కొంచెం విషయాలు తెలుసుకున్నాం కదండి, వాటి రిలేటెడ్ గా. ప్రత్యయం అంటే ఏంటో ఎవరన్నా చెప్తారా? ట్రై చేస్తారా? ఒక్కరే అన్మ్యూట్ అవ్వండి, అందరూ అయిపోతే డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మాధురి గారు మీరు చెప్పగలరా ప్రత్యయం అంటే ఏంటి? జయ గురుదత్తమం. క్రియాపదానికి చివర చేర్చేది ప్రత్యయం. ఒట్టి క్రియాపదానికి చేరుస్తామా చివరన? ప్రత్యయం అంటే ఏదైనా సరే చివర చేర్చేది. కర్మకైనా కర్తకైనా వెర్బ్కైనా దేనికైనా చివర చేర్చేది ప్రత్యయం. ఓకే. సో అలా ఉపసర్గ అని తెలుసుకున్నాం. ఉపసర్గలు అంటే ఏంటి? ముందు చేర్చేది. సో ఉపసర్గ అంటే ప్రిఫిక్స్, ప్రత్యయం అంటే సఫిక్స్, వెనకాల చేరుస్తాం. అంతే కదండి. మనం ఏమేం ప్రత్యయాలు నేర్చుకున్నాము? రోషిని తుమున్ ప్రత్యయం త్వం ప్రత్యయం. త్వా ప్రత్యయం, త్వా కాకి తావత్తు వావత్తు, త్వా ప్రత్యయం తుమున్ ప్రత్యయం. కరెక్ట్. ఇప్పుడు త్వా ప్రత్యయం లాగానే చిన్న మార్పులతో ల్యప్ ప్రత్యయం అని ఉంటుందండి. ఓకేనా? ల్యప్. ఓకేనా? LYAP ల్యప్. లాకి యావత్తు పాపొల్లు. ఓకే. ఇది ఎలా వస్తుంది, అసలు దీని పర్పస్ ఏంటి, మనం ఎక్కడ వాడతాము అన్నది కొంచెం తెలుసుకుని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసుకుని ఇంకొక టాపిక్ తీసుకుందాం ఇవాళ. చిన్న చిన్నగా ఉంటాయండి ఇవి, ఎక్కువ ప్రాక్టీస్ అంటే మనకి ఇంకా అంత వాస్ట్ గా అన్ని క్రియాపదాలు తెలియదు కాబట్టి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంతే. గత్వా అంటే ఏంటి? వెళ్ళిన తర్వాత. ఓకే. అదే ప్రత్యయము త్వా ప్రత్యయం. అంటే ఇప్పుడు త్వా ప్రత్యయం ఏం చెప్తోంది? ఇది ఒక పని చేసిన తర్వాత ఇంకొక పని గురించి చెప్తోంది అనమాట. అంటే అహం పాఠశాలాం గత్వా పాఠం పఠామి. నేను పాఠశాలకు వెళ్ళిన తరువాత లేకపోతే వెళ్ళి పాఠాన్ని చదువుతున్నాను. అంతే కదా. ఎప్పుడైతే మనం ఉపసర్గలు అంటే ఏం తెలుసుకున్నాము? క్రియాపదాలకి ముందు పెట్టేవి. ఇప్పుడు గమ్ అనే ధాతువుకి ఆ పెడితే ఏమవుతుంది? ఆగం అంటే ఆగచ్చతి అవుతుంది. గమ్ అనే ధాతువుకి గచ్చతి అనేది ధాతు రూపం కదా. అదే దానికి ఆ పెట్టామనుకోండి, ఆ అనే ఉపసర్గని పెట్టామనుకోండి, ఆ ప్లస్ గచ్చతి, ఆ గచ్చతి. అంతేనా? అందరూ ఒప్పుకుంటారా? ఏమన్నా కాంట్రడిక్షన్ ఉందా? కరెక్ట్. గమ్ అనేది అంటే గమ్ అనే ధాతువు గత్వా అయింది కదా. ఎప్పుడైతే ఉపసర్గ పెడతామో దానికి ఆగత్వా అని అనకూడదు, అది ఆగత్య అవుతుంది. గత్య దీర్ఘం ఉండదు. ఓకేనా? గచ్చతికి గత్వా అనేది ఎలాగో త్వా ప్రత్యయం వాడినప్పుడు ఆగచ్చతికి ఆగత్య అలాగనమాట. అంటే అర్థమేంటి? గత్వా అంటే వెళ్ళిన తర్వాత, ఆగత్య అంటే వచ్చిన తరువాత. అంతే. కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ సింపుల్ గా పెట్టుకుందాం, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా. నాకు నెట్ పని చేయలేదంటే మీరు మొదటి నుంచి నేను వినలేదు. జస్ట్ ఒకసారి గచ్చతి దానికి త్వా ప్రత్యయం గత్వా. అవునా? ఎప్పుడైతే ఈ గచ్చతికి ఆ అనే ఉపసర్గ చేరుతుందో అప్పుడు గత్వా అనకూడదు, ఆగత్వా అనకూడదు, ఆగత్య అవుతుంది. అంటే అర్థం ఆ అనేది నెగేట్ చేస్తుంది కదా గచ్చతిని, అలా ఆగత్య అంటే వచ్చిన తరువాత అని. గత్వా అంటే వెళ్ళిన తరువాత లేకపోతే వెళ్ళి, ఆగత్య
అంటే వచ్చిన తర్వాత, లేకపోతే వచ్చి అని. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. అహం గృహం ఆగత్య క్రీడాంగణం వచ్చామి. నేను ఇంటికి వచ్చిన తరువాత క్రీడాంగణానికి వెళ్ళాను. అక్కడ ఆగత్వా అనను, ఆగత్య అంటాను. ఓకేనా? దీనికి కూడా త్వా ప్రత్యయం లాగాను తుమున్ ప్రత్యయం లాగాను లింగము, వచనము, పురుషము మీద డిపెండెన్సీ లేదు. అన్ని ఏ లింగంలో అయినా ఆగత్యానే వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఈ ఆ ఉపసర్గ అవుతుంది. ఏమండి? ఎవరో ఒక్కళ్ళే ఆ చెప్పండి. అనేది ఉపసర్గ అవుతుందా? అవునండి. ఓకే. ఇలా 22 ఉపసర్గలు ఉన్నాయండి. ఆ లిస్టు అవన్నీ మనం మెల్లిగా తెలుసుకుందాము. ఆ అనేది ఒక ఉపసర్గ, ప్రతి అనేది ఒక ఉపసర్గ, ఆ తర్వాత పరా అనేది ఒక ఉపసర్గ, ప్రతి చెప్పేసాను అనుకుంటా, తర్వాత ఉప అనేది కూడా ఒక ఉపసర్గ. ఇట్లా ఒక 22 ఉన్నాయి. సమ్ సమ్ అనేది కూడా ఒక ఉపసర్గ. ఓకే. రక్షతి అని ఉందనుకోండి, దానికి సమ్ చేరిస్తే సంరక్షతి అని వస్తుంది. మనం తెలుగులో వాడతాం కదా, సంరక్షణ చేస్తున్నారు అట్లాగా. అట్లా సమ్ అనేది చేరిస్తే ఒక ఉపసర్గ చేర్చినట్టు. సంహరతి, హరతి అంటే దొంగతనం చేయడం, సంహరతి అంటే సంహరించడం. అప్పుడు సంహరతి అంటే హృత్వా అవుతుంది, హృ ధాతువు అనమాట అది. సంహరతి అంటే సంహరిత్య అవుతుంది. అంతేగాని త్వా రాదు దీనికి. ఓకే, అది అర్థం చేసుకోండి. కొంచెం పెద్ద పెద్దవి తీసుకుని కాంప్లికేట్ చేసుకునే కన్నా ఫస్ట్ గచ్చతి, ఆగచ్చతి, ప్రతిగచ్చతి ఈ 3 తీసుకుందాం. గచ్చతికేమో గత్వా వస్తుంది, ఆగచ్చతికేమో ఆగత్య వస్తుంది, ప్రతిగచ్చతికి ప్రతిగత్య వస్తుంది. అంతే. ఓకేనా? ఇంతవరకు ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. నయతి కూడా సేమ్ రూల్. నయతి ధాతువు ఏంటి? నీ ధాతువు. తీసుకువెళ్ళి అంటే ఏమంటాను నేను? నీత్వా అంటాను కదా. తీసుకొచ్చి అంటే ఆనీత్వా అనద్దు, ఆనీత్య, ఆనీత్య. ఓకేనా? అర్థమైందా? నృత్యతి ఇక్కడ ఉందని చూడండి. జై శ్రీకృష్ణ మ్యామ్. నృత్యతి అని సార్ ఇచ్చారు దాంట్లో. నృత్యతి దానికి నృత్వా అనుకుంటా. నృత్వ నర్త్ ధాతువు అది. చూస్తానండి. నృత్వా అని వస్తుంది అనుకుంటా. చాలా ఇచ్చారు. సారీ అండి, మీ మాట నాకు క్లియర్ గా అర్థం కావట్లేదు. లేదు మ్యామ్, ఇది చాలా ఆయన ఇచ్చిన ప్రశ్నావళిలో ఓకే ఓకే. చింతిత్ అట్లానే ఉన్నాయి, అందుకే అడిగాను అనమాట. చింతిత్వా, చింతిత్వ కరెక్ట్. అచ్చిత్వ, చింతిత్వ, చింతయతి అని ఉందనుకోండి, అప్పుడు అచింతిత్వ అనకూడదు, అచింతిత్య వస్తుంది. అచింత్య వస్తుంది, సారీ అచింత్య. ఓకేనా? ఆ ఉపసర్గ వస్తే చివర ఎకారం వస్తుంది అంటారా? యా, త్వా పోయి త్యా వస్తుంది. త్య. ఖాద్యతికి ఖాద్యత్వ అట్లా అవుతుంది. ఖాదతికి ఖాదిత్వ. ఇవి లాస్ట్ టైం క్లాస్ లో నేర్చుకున్నాం కదా. పఠతికి పఠిత్వ, లిఖతికి లేఖిత్వ, నయతికి నీత్వ, ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం. వీటికి ఎప్పుడైతే ఉపసర్గలు చేరతాయో అప్పుడు త్వా రాకుండా త్యా వస్తుంది. అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఈ క్లాస్ లో. దీన్ని ఏ ప్రత్యయం అంటాము? ల్యప్ ప్రత్యయం అంటాము. ఓకేనా? ప్రతి అంటే అర్థం ఏం ప్రత్యయం మేడం? ల్యప్, లాకి యావత్తు, పావత్తు, పాపొల్లు. గచ్చతి అంటే వెళ్ళడం తెలుసు కదండి. ప్రతిగచ్చతి అంటే తిరిగి రావడం.
తిరిగి ప్రతిగచ్చతి రివర్స్ అన్నమాట. ప్రత్యాగచ్చతి అంటే తిరిగి రావడం. ఓకేనా? ఇది ఆగత్ ప్రతిగత్య వస్తుంది కదా మేడం? అవునండి, ప్రతిగత్య. అంతే, రైట్. కరెక్ట్. సో ఉపసర్గలు చూస్తే చాలా 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 ఉంటాయి. ప్రస్తుతానికి ఒకేసారి ఇప్పుడు నేర్చుకుంటే కన్ఫ్యూజన్. కాబట్టి ఈ 4-5 వాటిలతో ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకా కొన్ని లిస్ట్ లాగా పంపిస్తాను మీకు గ్రూప్ లో. సార్ ప్రశ్నావళి ఇచ్చినప్పుడు మీకు హింట్లు ఇస్తూ ఉంటారు కదా పక్కనే, దాని నుంచి మీరు అవన్నీ పట్టుకుందరు కానీ. ఓకేనా? ఇప్పుడు బాలుడు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నాడు. చెప్పండి ఎవరన్నా. బాలకः పాఠశాలాं గత్వా పఠతి. బాలుడు పాఠశాల నుండి పాఠశాలకు వెళ్ళి అన్నాం కదా. ఇప్పుడు పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నాడు అంటే బాలకः పాఠశాలాం ఆగత్వా. అగత్య. ఆగత్య. ఆగత్వా అనకూడదండి. ఇప్పుడు మనం అదే నేర్చుకున్నాము. నేను ఇప్పుడే ఆగత్య. జస్ట్ జాయిన్ అయ్యాను మేడం, అదే కాక నాకు అంత ఐడియా లేదు. ఓకే, అదేలేండి. ఆగత్యనా అది? ఓకే ఆగత్య. ఓకేనా? సరే మేడం. పుస్తకము తీసుకు వెళ్ళి చదువుతున్నాడు. మనం అన్ని సింపుల్ గా పెట్టుకోవడానికి ట్రై బాలకः చేస్తున్నాం. పుస్తకం నీత్వా పఠతి. అదే తీసుకొచ్చైతే ఆ బాలకः పుస్తకం ఆనీత్య పఠతి. ఓకే, అర్థమైందా అండి అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ ప్రత్యయం ఎలా మారుతుంది అన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, కండిషనల్ స్టేట్మెంట్స్ అని. ఇవి ప్రాక్టీస్ చేద్దాము. అవి ఒక 4-5 ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఒకటి చెప్తాను ఇవాళకి. రోజు అంటే ప్రతి క్లాస్ లోనూ ఒక కొత్తగా 2 టాపిక్స్ తీసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు అని చెప్పాలి అని అంటే మనం యదా తదా వాడతాం. ఓకేనా? ఎప్పుడైతే యదా, అప్పుడు, తదా అలా వాడతాం అన్నమాట. ఎప్పుడైతే క్లాస్ ఉంటుందో అప్పుడు నేను చదువుతాను. యదా కక్ష్యా అస్తి తదా అహం పఠామి. ఓకేనా? అలా యదా తదా. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది. లేకపోతే ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఇవన్నీ తెలుగులో నేను చెప్తాను. సంస్కృతంలో అన్ని చెప్పలేము, కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికే ఈ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్. మనం లిమిటెడ్ గా కొన్ని అర్థం చేసుకుని వాటిని మనం సంస్కృతంలోకి మారుతాం. ఓకేనా? కొన్ని మనకి తెలియని ఉన్నాయి, అందుకని అవన్నీ చెప్పటం లేదు ఎగ్జాంపుల్స్ సంస్కృతంలో. ఓకే, మనము ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదండి. మనం విభక్తులు కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకోలేదు. ఈ క్లాస్ అయిపోయాక నెక్స్ట్ క్లాస్ నుంచి విభక్తులు చేసుకుందాం. ఇంకా 4 విభక్తులు ఉన్నాయి. చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇవి కూడా వస్తే ఇంకొంచెం మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తాయి. ఓకేనా? యదా బాలక సారీ యదా తదా కూడా ఇప్పుడు ప్రత్యయమే కదా మేడం? లేదండి, ఇవి ప్రత్యయాలు కాదు, ఇవి విడిగా జస్ట్ స్టేట్మెంట్స్ లాగా అన్నమాట. ఎప్పుడైతే అప్పుడు ఇది జరుగుతుంది అని అలా చెప్పడానికి వాడేవి జస్ట్ స్టేట్మెంట్స్. ఇవి సపరేట్, ప్రత్యయాలకు లింక్ లేదు. అందుకే ప్రత్యయాలు లెప్పతో అయిపోయింది అక్కడికి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవి. ఓకేనా? కదా అంటే ఎప్పుడు అని అర్థం. ఎప్పుడుంటుంది క్లాసు? కదా అస్తి అంటాం అనమాట. కదా అంటే ఎప్పుడు, టైం రిలేటెడ్. మనం సమయం గురించి నేర్చుకున్నాం కదా. ఏకవాదనం, ద్వివాదనం, చతుర్వాదనం అన్ని గుర్తున్నాయా మీకు? సార్థ పంచవాదనం, పాదోన పంచవాదనం అలా గుర్తున్నాయి కదండి. సపాద. సో ఎప్పుడైతే మనం టైం గురించి మాట్లాడతామో అప్పుడు యదా అంటాము.
సో ఇప్పుడు భగవద్గీతలో కూడా మనం కథ చూస్తుంటాం కదా, అనుకుంటా కదా మ్యామ్. ఇప్పుడు కథ అన్నారు కదా మ్యామ్, టైం గురించి చెప్పినప్పుడు. కదా అంటే ఎన్ని గంటలకి ఎప్పుడు అని అర్థం అన్నమాట. క్లాస్ ఎప్పుడుంది అంటే కదా కక్ష అస్తి అంటాం. కదా అంటే క్వశ్చన్ అడగడం. ఓకేనా. యదా అంటే ఎప్పుడైతే అని అర్థం అన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే క్లాస్ ఓపెన్ చేస్తామో అప్పుడే కదా మనకి క్లాస్ జరుగుతుంది. అంతేనా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? క్లాస్ క్లోజ్ చేసేసి మనం క్లాస్ చెప్పుకోం కదా. అట్లా ఎప్పుడైతే ఒక కండిషన్ మీట్ అవుతుందో అప్పుడు ఇంకొకటి జరుగుతుంది. మనం ఇప్పుడు శ్లోకాలు భగవద్గీతలో శ్లోకం చూస్తే యదా యదా హి ధర్మస్య తెలుసు కదా అందరికి, చాలా మందికి. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం కదా. ఎప్పుడప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు తదా అంటే అప్పుడు. ఓకే, అలా మీనింగ్ వస్తుంది. సో యదా తదా ఈ రెండు ఒక్కసారి యదా వాడితే వెంటనే తదా కూడా వాడతాం అనమాట, చాలా చాలా మటుకు. ఓకేనా. యదా వృష్టి భవతి తదా తదా వర్షం పడితే బాలకాహ క్రీడంతి. ఏం చెప్పాను? ఎవరైనా చెప్పండి, ట్రై చేయండి. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు బాలుడు ఆడుతున్నాడు. బాలకులు, బాలకాహ అన్నానా? బాలకులు బాలకులు ఆడుకుంటారు అంటే ఇంకెప్పుడూ ఆడుకుంటూనే ఉంటారు. సెంటెన్స్ కోసం అలా చెప్పాను. ఓకేనా. ఇందులో టైం వస్తుంది మేడం, అది క్రీడంతి కదా. అవును అవును. క్రీడంతి లేకపోతే క్రీడితుం ఇచ్చంతి, ఆడుకోవడానికి ఇష్టపడతారు అట్లా. ఓకేనా. అంటే ఎప్పుడైతే ఒక ఈవెంట్ జరుగుతుందో అప్పుడు దానికి రిలవెంట్ గా ఇంకొకటి వస్తుంది. ఓకే. వర్షం ఏమన్నారు? వృష్టి. వర్షం పడుతుందో అన్నప్పుడు ఏం మాట చెప్పారండి? వర్షం భవతి భవతి ఉందో అని, ఉంటుందో. అంటే ఇప్పుడు బాలకాహ యదా వర్షం భవతి తదా క్రీడంతి. అక్కడ కర్తని మీరు ముందు పెట్టారు అంతే. యదా వృష్టిః భవతి తదా బాలకాః క్రీడితుం ఇచ్చతి. ఇచ్చంతి. బాలికః అన్నారా? బాలకాః. బాలకాః ఇచ్చంతి. నేను బాలకః అని రాశాను. బాలకః అంటే ఇచ్చతి, ఇష్టపడతాడు. అర్థమైందా? యదా మాతా పచతి బాలికా ఖాదతి. ఎప్పుడైతే అమ్మ వండుతుందో అప్పుడు బాలిక తింటుంది. ఓకే. యదా విరామం భవతి అహం పఠామి. ఎప్పుడైతే విరామం ఉంటుందో అప్పుడే నేను చదువుతాను, అప్పుడు చదువుతున్నాను. ఓకేనా. ఓకేనా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? మేడం ఇది ఎప్పుడైతే విరామం ఉంటుందో అది ఎప్పుడైతే విరామం ఉంటుందో అప్పుడు చదువుతున్నాను. అంటే అది భవతి వస్తుంది అక్కడ. విరామం భవతి. విరామం అస్తి లేకపోతే విరామం భవతి. అస్తి అంటే టెంపరీగా వాడతాం మోస్ట్లీ. భవతి అంటే అదే ఉంటుందో ఉందో అలా వస్తుంది అన్నమాట. ఉంటుంది అనే అర్థం వస్తుంది. యదా కక్ష అస్తి తదా అహం పఠామి అంటే వయం పఠామహ. అంతే, కరెక్ట్. ఎప్పుడైతే క్లాస్ ఉంటుందో అప్పుడు మేమందరం చదువుకుంటాము. ఓకేనా. ఇంకా అలా చెప్పండి. యదా పరీక్షాం అస్తి తదా అహం లిఖామి. ఓకే.
మేడం ఇది ఇప్పుడు ద్వితీయ విభక్తిలో వస్తుందా? క్లాసు ఉంటుందంటే కక్షామనాలా? క్లాసు అన్నప్పుడు కక్ష అనాలి. కక్ష్యా, కక్ష. క్లాసుకి, క్లాసుని, క్లాసుని గూర్చి అన్నప్పుడు కర్మ అవుతుంది. సంస్కృత కక్ష ఉంది అని చెప్పాలనుకోండి, అక్కడ కక్ష అనే చెప్తారు. అప్పుడు అది ప్రథమా విభక్తిలో ఉన్నట్టు కదా. ఏమిటి ఉంది? కక్ష ఉంది కదా. దేనికి సమయం అవుతోంది? కక్షకి. అప్పుడు దాన్ని ద్వితీయ విభక్తిలో పెడుతున్నారు. ఓకేనా? ఇంకొకసారి చెప్పండి. పెడుతున్నాము అన్నప్పుడు ద్వితీయ విభక్తి పెట్టచ్చా మేడం? కక్షకి వెళ్తున్నాము అంటే ద్వితీయ విభక్తి పెడతాం. అంటే కక్ష కోసం వెళ్తున్నారు కదా, కక్ష గురించి వెళ్తున్నారు, అది ద్వితీయ విభక్తి. ఇప్పుడు సంస్కృతం క్లాస్ 4 ఏమండి, 2-3 మాట్లాడుతున్నారు, నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంకెవరో ఏదో అడుగుతున్నారు, చెప్పండి. కు గాని నీ గాని ఉంటే ద్వితీయ విభక్తి వస్తుంది. మనం తెలుగులో వాటికి అలాగ మ్యాప్ చేసుకోకండి ప్లీజ్. మీరు కర్తని కర్మని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రాముడు అనేది కర్త, రాముడు అనేది ప్రథమ విభక్తిలో వస్తుంది. రాముడిని గూర్చి, రాముడికి అలా అన్నప్పుడు విభక్తి మారుతుంది. రాముడిని చూశాను, అప్పుడు రాముడిని. అంటే రాముడు అనేది ఏమిటి? అక్కడ కర్మ అయిపోయింది. మనము ఎవరు చేస్తున్నారు అని అడిగినప్పుడు వచ్చేది కర్త. ఎవరిని చూస్తున్నారు లేకపోతే ఎవరి కోసం అంటే, కోసం అంటే మళ్ళీ వేరే విభక్తి. ఎవరిని గూర్చి అంటే అప్పుడు ద్వితీయ విభక్తి. ఓకేనా? రాముడు రావణుడిని చంపాడు అంటాము, అప్పుడు రావణుడు అనేది ద్వితీయ విభక్తి. నేను పుస్తకమును చదువుతున్నాను. పుస్తకం చదువుతాను అని తెలుగులో జనరల్ గా చెప్పేస్తాం, కానీ అది పుస్తకాన్ని చదువుతాం కదా, కాబట్టి అది ద్వితీయ విభక్తిలోకి వస్తుంది. కర్మ. మనం ఒక పని చేసినప్పుడు ఒకటి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది, అది ద్వితీయ విభక్తి. రాముడు రావణుడిని చంపాడు. ఎవరిని చంపారు? ఆ రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? రాముడు చేసే పనిని రావణుడు. నేను పుస్తకాన్ని చదువుతున్నాను అంటే దేని చదువుతున్నాను? పుస్తకాన్ని. ఫలంను తింటున్నాను, ఫలమును తింటున్నాను అంటే ఆ ఫలం తినేస్తున్నాను, అది అయిపోయింది. కాబట్టి ఆ ఫలమును అనేది ద్వితీయ విభక్తి. ఓకేనా? అంటే ఇప్పుడు ద్వితీయ విభక్తి వాడాలంటే యదా కక్షాం భవతి తదా వయం గచ్చామః అనొచ్చా? అక్కడ కక్షాం అవ్వక్కర్లేదండి. ఏముంది అక్కడ? ఎప్పుడైతే కక్ష ఉంటుందో, ఎప్పుడైతే క్లాస్ ఉంటుందో అప్పుడు నేను వెళ్తాను అని చెప్పాలి. కక్షకి ఎప్పుడైతే కక్షకి ఉంటుందో అంటావా మనం? అనం కదా తెలుగులో. ఆ అర్థం తీసుకోండి. ఎప్పుడైతే కక్ష ఉంటుందో అప్పుడు వెళ్తాను. ఎప్పుడైతే వర్షం ద్వితీయ విభక్తిలో వాడకూడదు, ప్రథమా విభక్తిలో వాడాలి. ఎప్పుడే అంటే ఇక్కడ సరేనండి. ఇప్పుడు స్కూల్ ఉంటుందో అప్పుడు కూడా అంతేగా? అంతేగా. ఎప్పుడైతే స్కూల్ ఉంటుందో అప్పుడు నేను వెళ్తాను. అప్పుడు స్కూల్ ఉంటేనే వెళ్తాను. అంటే స్కూల్ అనేది ఏమిటి అక్కడ? కర్త అవుతోంది. నేను వెళ్తున్నాను, నేను కర్తని, చేసేది నేను. స్కూల్ కి అన్నప్పుడే మీకు అది ద్వితీయ విభక్తి. ఓకేనా? అంటే అట్లా ద్వితీయ విభక్తిలో ఒక సెంటెన్స్ మాకు కొంచెం చెప్పగలుగుతారా? అహం పాఠశాలాం గచ్చామి. పాఠశాలను గూర్చి వెళ్తున్నాను. మమ పాఠశాలాః నామ XYZ. నా యొక్క పాఠశాల పేరు XYZ. అంటే అక్కడ పాఠశాలను గురించి చెప్తున్నాను నేను, దాని డీటెయిల్స్ చెప్తున్నాను, కాబట్టి అది ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. ఓకేనా? యదా తదా దీనిలో మనకి ద్వితీయ విభక్తులు అవి రావడానికి అవకాశం లేదంటారా? అలా జనరల్ స్టేట్మెంట్ చెప్పలేనండి, అది సిచ్యుయేషన్ ని బట్టి వస్తుంది. కానీ ఎప్పుడైతే అన్నాము అని అంటే, అప్పుడు ఎప్పుడైతే రావణుడిని చంపాడో అన్నాను అనుకోండి, అప్పుడు రావణుడిని అని వచ్చింది కదా, అప్పుడు ద్వితీయ విభక్తి రావణుడికి పెట్టాల్సిందే, తప్పదు. ఎప్పుడైతే రావణుడిని చంపాడో రాముడు,
అప్పుడు దీపావళి జరుపుకున్నారు అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరి అప్పుడు రావణుడిని అన్నాను కదా. కాబట్టి అది ప్రతి దాంట్లో అంటే జనరల్ గా వన్ స్టేట్మెంట్ లాగా ఇది ద్వితీయ విభక్తి ఇందులో ఉండదు అని అలా చెప్పలేను. ఓకేనా, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? యదా అంటే ఎప్పుడైతే, తదా అంటే అప్పుడు. ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నేను నిన్ను కలుస్తాను. ఓకే, యదా త్వం ఆగచ్చసి తదా అహం మిలామి, మేలిష్యామి, కలుస్తాను, కలవబోతాను అంటే ఫ్యూచర్ లో కలుస్తాను అని చెప్పినా గానీ అక్కడ సెంటెన్స్ కరెక్టే. ఓకేనా, అంటే ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడతాము అని అన్నది మనము ఎలా చెప్తామంటే కొంచెం సేపట్లో చేస్తాము అనేది తెలుగులో అలా వాడతాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో కూడా చెప్పచ్చు. ఇప్పుడు సూర్యుడు రోజు ఉదయిస్తాడు కాబట్టి రోజు ఉదయిస్తాడు కాబట్టి రేపు ఉదయిస్తాడు అని చెప్పకుండా రోజు ఉదయిస్తాడు అని కూడా చెప్తాం జనరలైజ్డ్ స్టేట్మెంట్ లాగా. అప్పుడు మనం ఎలా వాడతాం? భవతి అను లేకపోతే ఉద్భవతి అను అలా వాడతాం. అంటే ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాం. రేపు పొద్దున్న వస్తాడు అని అలా చెప్పక్కర్లేదు. ఓకేనా, ఎవ్రీడే జరిగేదానికి ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా యదా త్వం ఆగచ్చసి తదా అహం మేలిష్యామి అలా అలా చెప్పచ్చు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. మ్యామ్ ఇందాక మీరు మమ పాఠశాల నామ XYZ అన్నారు, అహం పాఠశాలం గచ్చతి అన్నారు. అంటే అక్కడ గచ్చామి, అహం పాఠశాలం అక్కడ గచ్చామి. పాఠశాలం అన్నాము. ఇక్కడ అహం మమ పాఠశాల నామ అంటే ఇక్కడ పాఠశాలం యూజ్ చేయకూడదు కదా మ్యామ్ అహం దగ్గర. అలా కాదు, అలా బ్లంట్ గా గుర్తు పెట్టుకోకండి. అహం పాఠశాలాం గచ్చామి, నేను పాఠశాల గూర్చి వెళ్తున్నాను. ఓకే, నా పాఠశాల పేరు XYZ. అక్కడ పాఠశాలను అన్నామా, పాఠశాలకి అన్నామా, తెలుగులో పాఠశాల పేరు అన్నాం కదా. అవును మ్యామ్. పాఠశాల అన్నప్పుడు అది ప్రథమా విభక్తిలో చెప్పినట్టు. మమ ప్రథమా విభక్తి మ్యామ్. అహం పాఠశాలం గచ్చామి అనేది ద్వితీయ విభక్తి కదా మ్యామ్. పాఠశాల ద్వితీయ విభక్తిలో ఉంది. ఇందులో కూడా ప్రథమా విభక్తి అహం అన్నమాట, నేను చేస్తున్నాను కాబట్టి. ప్రతి దాంట్లోనూ కర్త కర్మ క్రియ మూడు ఉండాలి. అంటే క్రియ కంపల్సరీ కాదు, ఒక కర్త ఉంటాడు, క్రియ ఉంటుంది, లేకపోతే కర్మ కొన్ని వస్తూ ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాం. కానీ సెంటెన్స్ లో మోస్ట్లీ కర్త కర్మ క్రియ ఉంటాయి. ఓకేనా, అహం పాఠశాలం గచ్చామి అంటే పాఠశాలకు వెళ్తున్నాను, అది ద్వితీయ విభక్తి వస్తుంది కదా మ్యామ్. అహం అనేది చేసేవాడు కర్త, నేను. పాఠశాలాం అంటే కర్మ, పాఠశాలను గురించి పాఠశాలకు వెళ్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చేశారు అనే దానికి ఆన్సర్ చెప్తే కర్త. ఓకే, ఎక్కడికి దేనికోసం వెళ్తున్నాను లేకపోతే దేన్ని చదివాను అట్లా ఆన్సర్స్ చెప్తే అది కర్మ. నా డౌట్ ఏంటంటే మ్యామ్, మమ పాఠశాల నామ XYZ అనేది ప్రథమ విభక్తి, అహం పాఠశాలాం గచ్చామి అనేది ద్వితీయ విభక్తి, రైటేనా మ్యామ్ అని. ఏంటి ప్రథమ విభక్తి అందులో? మమ పాఠశాల నామ. పాఠశాల అనే దాని గురించి చెప్తున్నాను నేను. అవును మ్యామ్. మమ పాఠశాల నామ అంటే పాఠశాల అనేది అక్కడ ప్రథమ విభక్తిలో వాడుతున్నాను. అహం పాఠశాలాం గచ్చామి, రామః పాఠశాలాం గచ్చామి అంటే గచ్చతి, రామః పాఠశాలాం గచ్చతి అంటే పాఠశాలాం అన్నప్పుడు అది ద్వితీయ విభక్తి. నేను పాఠశాల గురించే చెప్తున్నాను ఏ విభక్తి అన్నది. మీరు మొత్తం సెంటెన్స్ కి చెప్పేస్తే అక్కడ తేడా వస్తుంది అన్నమాట. ఎందుకు ఇప్పుడు ఓన్లీ పాఠశాల గురించి చెప్పినప్పుడు అలా వచ్చినప్పుడు మొత్తం సెంటెన్స్ ఎప్పుడు ఎందుకు? సెంటెన్స్ మొత్తానికి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అనేది ఉండదండి. అందులో విభక్తులు అనేవి ఒక సెంటెన్స్ లో కర్త కర్మ క్రియ ఉంటాయి. ఎవరైతే ఆ క్రియను చేస్తున్నారో వాడిని కర్త అంటాము, దాన్ని ప్రథమ విభక్తిలో వాడతాము. ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని కర్మ అంటాము, అది ద్వితీయ విభక్తిలో వాడతాం. ఒక సెంటెన్స్ కి మొత్తానికి ప్రథమ విభక్తి అనేది ఉండదు.
ఓకేనా? వాక్యం అనేది విభక్తుల్లో ఉండదు. ఒక్కొక్కసారి శబ్ ఒకే సెంటెన్స్ లో ప్రథమ ద్వితీయ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అలా సెంటెన్స్ కి అనేది మొత్తం వర్తించదు. శబ్దాలకి మాత్రం మనకు విభక్తులు ఉన్నాయి అంతే. ఓకే మ్యామ్. సెంటెన్స్ కి కాదు ప్రథమ విభక్తి. ఒక శబ్దానికి విభక్తులు ఉంటాయి, ఆ శబ్దాన్ని మనం సెంటెన్స్ లో వాడతాం, వాక్యంలో వాడతాం. అలాగే క్రియాపదాలకి తాళాలు, వచనాలు అవన్నీ ఉంటాయి. వాటిని కూడా ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసి అకార్డింగ్ గా వాడతాం. ఇప్పుడు ఏకవచనం ఉన్న చోట ఏకవచనం వాడతాం, బహువచనం ఉన్న చోట బహువచనం వాడతాం, అంతేనా? అలాగే ఈ శబ్దానికి ఏ విభక్తి పెట్టాలో ఆ విభక్తిని చూసి సెలెక్ట్ చేసుకుని వాడతాం అన్నమాట. అర్థమైందా రోషిని గారు? ఓకే మ్యామ్. మీరు ఓన్లీ పాఠశాల అనే వర్డ్ గురించి మాత్రమే ఎగ్జాంపుల్స్ 2 పాఠశాల అనేది 2 విధాలుగా వాడచ్చు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముడు, రాముడిని, రాముడితో, రాముడి కోసం, రాముడి నుండి, రాముడి యొక్క, రాముడి యందు, ఇవి విభక్తులు. మనం మిగతా అన్ని చేయలేదు కదా, ఓన్లీ తృతీయ వరకే చేసాము. అవన్నీ మీకు ఇంకా డీటెయిల్ గా అర్థమవుతాయి. కొంచెం ఉండండి, కొంచెం ఓపిక పట్టండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. జై శ్రీకృష్ణ. మేడం ఈ స్త్రీలు అంటే మహిళా అనొచ్చా మేడం? ఈ స్త్రీలు అంటే దగ్గరున్న వాళ్ళు కదా. అంటే ఏతాహ, ఓకే, ఏతాహ మహిళాహ 2 పెట్టాలా మేడం? ఈ మహిళలు అన్నారు కదా, ఏతాహ అన్నా పర్వాలేదు. ఓకే. ఇప్పుడు ఏతాహ బాలికాహ అన్నారు అనుకోండి, ఈ బాలికలు అని అర్థం. ఏషః, ఏషః అంటే ఇతడు, అంటే ఒక మగవాడిని గురించి చూపించి చెప్పడం. కాబట్టి ఇక్కడ ఏషః పురుషః అన్నా కూడా అదే అర్థం వస్తుంది, ఏషః అన్నా కూడా అంతే అర్థం వస్తుంది. మీనింగ్ అయితే అదే. వాడు అక్కడ సెంటెన్స్ లో స్పెసిఫిక్ గా స్పెసిఫై చేస్తే పురుషః అన్నాడు అంటే మనం కూడా రిపీట్ చేస్తాం 2 సార్లు. ఏషః రామః అంటే ఈ రాముడు, ఏషా సీత అంటే ఈ సీత, అంతే. అలా అంటే ఏషా వచ్చింది కదా, ఆమె అని తెలుస్తోంది కదా, మళ్ళీ సీత అని ఎందుకు పెట్టాలి అని అంటే ఈ సీత అని చెప్పడానికి, స్పెసిఫై చేయడానికి. ఓకే. అంటే నాకు ఇప్పుడు ఆడవారు అంటే స్త్రీలని బ్రాకెట్ లో పెట్టాము వర్క్ ఇచ్చినప్పుడు, సంస్కృతమును తెలుసుకుని ఏతాహ రాస్తే చాలు. అక్కడ ఏతాహ మహిళాహ అక్కర్లేదు. ఓకే. పుట్టి మహిళాహ కూడా రాయకూడదు. ఓకే. ఏషా అనకూడదండి. ఏషా మహిళ, ఏషా మహిళ అంటే సింగులర్, ఏతాహ అంటే ప్లూరల్. ఆడవారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనా? యదాకి తదాకి ఎవరన్నా ఎగ్జాంపుల్ చెప్తారా చిన్న చిన్నగా? జై శ్రీకృష్ణ. యదా జనక గృహం ఆగచ్చతి తదా అహం క్రీడాంగణం గచ్చామి. ఓకే. ఎప్పుడైతే 9 అవుతుందో స్కూల్కి వెళ్తాను. యదా భవతి అనండి ప్రస్తుతానికి. నవవాదనం భవతి అహం తదా పాఠశాలాం గచ్చామి. ఓకే, వెరీ గుడ్. అప్పుడు పాఠశాల వస్తుంది కదండి మేడం. తదా అహం క్రీణామి. మళ్ళీ చెప్పండి. యదా ఆపణం భవతి తదా అహం క్రీణామి. భవతి అంటే ఆపడం ఉంటే అనా మీ ఉద్దేశం? అవునండి. ఓకే ఓకే, ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ అయ్యి చెప్పండి మేడం. ఇక్కడ ఒక డౌట్, యదా నవవాదనం భవతి తదా పాఠశాలాం, అప్పుడు వస్తుంది పాఠశాల అని. పాఠశాలను కూర్చి వెళ్తున్నాము అని చెప్తున్నారు కదా, అప్పుడు కరెక్ట్. సత్యనారాయణ గారు మీరు ఏదో అడిగారు ఇందాక. భవతి అనేది అనడానికి ఇంకో వర్డ్ ఏమైనా ఉందా? ఆపణం భవతి అంటే మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు అంటాం కదా, అహం ఆపణం అంటే యదా అహం ఆపణం గచ్చామి తదా శాఖాం క్రీణామి. ఓకే మేడం. ఓకే, అలా కూడా చెప్పచ్చు. మీరేం చెప్పారు? ఆ మార్కెట్ ఉంటే కూరలు తెచ్చుకుంటాను అన్నట్టు చెప్పారు. నేననేది ఏంటంటే నేను మార్కెట్ కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే మార్కెట్ కి వెళ్తానో
అప్పుడు కూరలు తెచ్చుకుంటాను. అలా చెప్పాను. ఓకేనా? ఓకే. ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో అప్పుడు నేను చదువుతాను. అప్పుడు విద్యార్థి చదువుతాడు. లేకపోతే చెప్పండి యదా రామన్. యదా దేవాలయం గత్వా ఇంకోటి చెప్దాం అనుకున్నా మేడం. యదా చతుర్వాదనం భవతి తదా అహం క్రీడామి అని చెప్తా అనుకున్నాను మేడం. ఓకే. యదా అహం పాఠశాలాం గచ్చామి తదా వయం శ్లోకాః పఠామః. అప్పుడు అంటే మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడే చదువుతారు అనే అక్కడ ఉద్దేశం. ఎప్పుడైతే నేను పాఠశాలకి వెళ్తానో అప్పుడు నేను శ్లోకాలను చదువుతాను. అప్పుడు మేము శ్లోకాలని చదువుతాము. ఓకే. ఓకే. నెక్స్ట్ మేడం ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఎప్పుడు అమ్మ వస్తుందో అప్పుడు పాలను గత్వా తెస్తుంది. అక్కడ అహం వాడచ్చా మేడం? ఏదైనా వాడచ్చు. అహం త్వం రామః బాలకః ఏదైనా వాడచ్చు. యదా అహం ఆపణం గత్వా శాకాః గత్వా ఎందుకు? వెళ్ళి 2 పనులు అంటే అక్కడ ప్రత్యయం అక్కర్లేదా? వెళ్తాను అంటాం కదా, సో అది ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది ఆ పదం. ఎప్పుడైతే నేను మార్కెట్ కి వెళ్తానో అప్పుడు, ఎప్పుడైతే నేను మార్కెట్ కి వెళ్ళి అంటామా తెలుగులో అనం కదా, అలాగే ఇది కూడా ఎప్పుడైతే నేను మార్కెట్ కి వెళ్తానో అప్పుడు తెచ్చుకుంటాను, అంటే తెస్తాను. యదా ఆపణం గచ్చామినే చెప్పాలా మేడం అప్పుడు? కరెక్ట్. యదా ఆపణం గచ్చామి తదా శాకాః ఆనయత్. కూరలను తీసుకొస్తాను. శాకాం శాకాం ఆనయత్ ఆనయతి ఆనయామి. మీరు కదా తెచ్చుకునేది. ఆనయామి. ఓకే మేడం. యదా మేడం నేను చెప్తున్నా అండి. యదా బాలకాః ఆగచ్చతి తదా అహం శాకం పచతి. చెక్ చేయండి. పురుషాలకి క్రియాపదాలకి మ్యాచ్ అవ్వాలండి. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి, అవి మారకూడదు. బాలకాః ఆగచ్చంతి తదా అహం శాకం పచతి. పచామి అహం కదా. ఎప్పుడు మిస్టేక్ చెప్తున్నా మేము అహం దగ్గర. అది గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా. ఓకేనా? ఎప్పుడైతే ట్రై చేస్తానండి. యదా గృహం గచ్చామి ఆగచ్చామి తదా భోజనం కరిష్యామి. నో ప్రాబ్లం. అది ఇప్పుడు ఫస్ట్ వచ్చే క్రియాపదంని మీరు తప్పకుండా ప్రెసెంట్ టెన్స్ లో పెట్టాలి. సెకండ్ వచ్చేదానికి మీరు ఫ్యూచర్ టెన్స్ పెట్టినా నో ప్రాబ్లం. అయితే పనికిరాదు. కరెక్టే చెప్పారండి. వస్తాను. కరెక్టే చెప్పారు. ఎప్పుడైతే ఇంటికి వస్తాను అప్పుడు భోజనం చేస్తాను. మళ్ళీ చెప్పండి. యదా గృహం ఆగచ్చామి తదా భోజనం కరిష్యామి. ఓకే. నెక్స్ట్ ఇంతకెవరో చెప్పనా అని అడిగారు. ఆగత్య అంటే వచ్చిన తర్వాత కదా మీనింగ్. అప్పుడు బాలకాః యదా బాలకాః యదా అహం శాకం పచామి ఎందుకు అనకూడదు మ్యామ్ అక్కడ? మీరు తెలుగులో చెప్పండి. తెలుగులో నేను అదే చెప్తున్నాను మీకు. ఎప్పుడైతే నేను వస్తున్నాను అనేటట్టు ప్రెసెంట్ టెన్స్ లో వాడాలి. ఎప్పుడైతే నేను ఇంటికి వస్తానో అప్పుడు, వచ్చినాక అనట్లేదు. నేను వస్తున్నాను అన్నప్పుడు వస్తాను అంటున్నాను. అంటే అది వర్తమాన కాలంలోనే ఉంటుంది. అది దానికి వేరే కాలం పెట్టకూడదు. అంటే నేను ఇంకా చేయలేదు, అది చెయ్యబోవటం లేదు. ఇప్పుడు చేస్తూ అది జరిగినప్పుడు మాత్రం అదంటే ప్రెసెంట్ లో జరుగుతున్నట్టుగా చెప్పాలన్నమాట. అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. కరెక్ట్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడే నేను ఇది చేస్తాను అని చెప్తున్నాం మనం. అంటే ఇది వర్తమాన కాలంలో ఉన్నప్పుడు ఇంకొక పని జరుగుతున్న దాని గురించి మనం చెప్తున్నాం అన్నమాట. మేడం యదా ఉత్సవం అసి తదా వయం ఉత్సవం గచ్చామః అనొచ్చా మేడం?
అస్తి అస్తి అనాలి. ఉత్సవం అస్తి. అస్తి. ఓకే. ఉత్సవం అనేది ఉత్సవం ఉత్సవం. అనేది మరి నపుంసకలింగమో పుల్లింగమో నాకు తెలియదండి. సరే. ఒకసారి అది చూద్దాము. అలాగే మేడం. నెక్స్ట్ మేడం నేను చెప్తాను. మాధవి ట్రై చేస్తాను. చెప్పండి. యదా అనుజ గృహం ఆగచ్చామి తదా మాతా మిఠాయి కరోతి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. యదా అనుజ అంటే అక్క అలా ఎప్పుడైతే కాదు మీరు తెలుగులో ఫస్ట్ చెప్పండి. అదే తెలుగులోనే చెప్తున్నాను మేడం. ఎప్పుడైతే అక్క ఇంటికి వస్తుందో అప్పుడు అమ్మ మిఠాయి చేస్తుంది. చెప్పండి. ఇప్పుడు సంస్కృత్ లో ఒక్కొక్క పదం చెప్పండి నాకు. యదా అనుజ గృహం ఆగచ్చామి. ఆహా, ఆగచ్చతి ఆగచ్చతి అవును మేడం. ఆగచ్చామి అంటే అనుజ అంటే ఎవరు? అక్క. అగ్ర అగ్ర అనుజ అంటే చెల్లి అని వస్తుంది. అనుజ అంటే చెల్లి, అగ్రజ అంటే అక్క. అదే యదా అనుజ గృహం ఆగచ్చతి. ఓకే మేడం, తప్పు రాశారు. యదా అనుజ గృహం ఆగచ్చతి తదా మాత మిఠాయికి అలా తెలియ మిఠాయి అని మోదకం, మోదకాని, మధురం, లడ్డూకం ఇష్టం. ప్రస్తుతానికి తెలుగులు వాడేయండి, పర్వాలేదు. లడ్డూకం, కరోతి కరెక్టా మేడం? కరోతి అన్న అంతే కదా. ఎవరు చేస్తున్నారు? అమ్మ చేస్తుంది. కరోతి చేస్తోంది. కరిష్యతి ఫ్యూచర్ లో చేస్తుంది. అంటే ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తుంది అని అర్థం. అంటే యదా అనుజ గృహం ఆగచ్చతి తదా మాత మిఠాయి కరోతి లేక కరిష్యతి ఏదైనా. పచతి, పక్ష్యతి, అట్లా క్రియాపదాన్ని అప్రోప్రియేట్ గా సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. క్రియాపదాలు తెలవాలి కదా మేడం కొంచెం. అందుకే మీరు ఉన్న వాటిల్లో తెలుసుకుని చెయ్యండి అంతే. ఎక్కువ వాటికి వెళ్ళిపోతే ప్రస్తుతంకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనకి ఇంకా పట్టు రాలేదు కదా, తెలిసిన వాటిల్లోనే ట్రై చేస్తుంది అంతే. అంటే అహం అన్నప్పుడు పచామి, అహం అన్నప్పుడు గచ్చామి, త్వం అన్నప్పుడు గచ్చసి, అది ఫస్ట్ కరెక్ట్ గా వచ్చేస్తే ఏ టైంలో అడిగినా అది కరెక్ట్ గా చెప్పేస్తే నెక్స్ట్ కి ఈజీ అవుతాయి. పచతి తీసేసి ధావతి పెడతారు, లేకపోతే ధావామి పెడతారు, ధావసి పెడతారు. అట్లా మీకు ఈజీ అయిపోతుంది. అందుకని ఒక 10 క్రియాపదాలు లేకపోతే ఒక 15 క్రియాపదాలు మొత్తం మార్చి నేర్చుకుంటే మిగతా వాటి అన్నింటినీ మేనేజ్ చేసుకోవచ్చు. ఈ 15లో డౌట్ పెట్టుకుని మీరు 100 నేర్చుకున్నా గానీ యూజ్ ఉండదు అనమాట. ఓకేనా? అందుకని మేము లిమిట్ చేసి కొన్నే చెప్తున్నాం. మీకు ఒకేసారి ఇన్ని అంటే ఇంత పెద్ద లిస్టు తయారు చేసి మీకు ఇచ్చేస్తామండి, యూజ్ ఉండదు. కొన్ని నేర్చుకుంటే అది గ్రాడ్యువల్ గా గుర్తుంటాయి. మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీలుంటుంది. ఓకేనా? నేను మార్కెట్ కి వెళ్ళి కూరలు తీసుకుని ఇంటికి వచ్చి వంట చేస్తాను. అహం ఆపణం గత్వా శాకాలను తీసుకుని, నీ అంటున్నాను అందుకే కూరలను. అందరూ వద్దు, అన్మ్యూట్ అయిపోకండి. స్త్రీలింగం కదా మ్యామ్ శాఖ. అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు, దీన్ని ద్వితీయ విభక్తిలో పెట్టండి చాలు. అంటే స్త్రీలింగానికి ద్వితీయ విభక్తి శాఖ కదా మ్యామ్. బహువచనం శాఖ ఆవిడ చెప్పేది. ఓకే, కూరగాయలను కదా మ్యామ్, కూరలను కూరగాయలు. చెప్పండి ఒకసారి తెలుగు చెప్పరా మ్యామ్? నేను కూరలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వంట చేస్తున్నాను అంతే. అహం శాఖాః ఆగత్య కూరం పచామి. ఓకే, ఇంకెవరైనా ట్రై చేస్తారా? మీరు అక్కడే ఉండండి, ఇంకెవరైనా ట్రై చేయండి. నేను మార్కెట్ కి వెళ్ళి కూరలు తీసుకుని వచ్చి తీసుకురావడం. నీత్వా పచసి పచామి అండి, పచ్చి ఎందుకు? సారీ
పచసి అంటే ఏంటి చెప్పండి? త్వం పచసి, నువ్వు వండుతున్నావు. వంకి వచ్చింది మేడం, తొంగి వస్తుంది పచామి. ఓకే మేడం. అవి మార్చకండి ప్లీజ్. అవి ఇప్పటికి మేడం బాగా అవి ప్రాక్టీస్ అయింది. 10 ఒకసారి వీక్స్ పోతాను మేడం, ప్రాక్టీస్ లేకపోతున్నాయి మేడం కొన్నిసార్లు. మరి ప్రాక్టీస్ ఎలా చేస్తారండి? ఎలాగోలా గ్రూప్ లో జాయిన్ అయ్యి చెయ్యండి. ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఒక టైం పెట్టుకుని ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎంత ప్రాక్టీస్ చేసినా సరిపోదు. మీకు కొత్తది కదా, మర్చిపోతూనే ఉంటాం మనం. వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ఒకసారి 2 సార్లు వినేసి తర్వాత చేసుకుందామంటే అలానే అటకెక్కేస్తుందండి. ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే చెయ్యమో ఆ టాపిక్ వెనకబడి ఉంటాము. బాగా చేసిన టాపిక్స్ కి ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఓకే మ్యామ్ అక్కడ శాకం అనొచ్చు కదా మ్యామ్, శాకాహ అనే బదులు శాకం శాకం అంటున్నాను. కూరలను. కరెక్ట్. మేడం ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాన్ని మీరు స్పష్టంగా ఒకసారి చెప్పరా? ఇంతమంది చెప్పడంతో నాకు అర్థం అవ్వలేదు. నేను చెప్తున్నా మ్యామ్. అలాగేనండి. ట్రై చేయండి. తప్పు చెప్పారంటే ఇంకా మిమ్మల్ని మ్యూట్ చేసేస్తాను. చెప్పండి చెప్పండి. పర్లేదు. అహం ఆపనం గత్వా శాకం నీత్వా గృహం ఆగచ్చతి. వద్దులేండి, నేను చెప్తాను, పర్వాలేదు. నేనేం చెప్పానంటే, నేను మార్కెట్ కి వెళ్ళి కూరలు తీసుకువచ్చిన తర్వాత వంట చేస్తాను. అహం ఆపణం గత్వా, మార్కెట్ కి వెళ్ళి శాకాం ఆనీత్య పచామి. ఆనీత్య అని ఎందుకన్నాను? అక్కడ త్వా ప్రత్యయం పనిచేయదు, ఉపసర్గ వచ్చింది కాబట్టి. ఆగచ్చతికి ఆనీత్య అవుతుంది. ఓకేనా? సారీ, ఆనయతికి ఆనీత్య అవుతుంది. నేను ఆగచ్చతి అంటే మీరు అందరూ సైలెంట్ గా వింటున్నారు. ఆనీత్య అని ఎందుకన్నాను చెప్పండి ఎవరన్నా? నయతికి త్వా మేడం, ఆనయతికి ఆ వచ్చింది, ఉపసర్గ వచ్చింది కాబట్టి త్వా కాస్త త్యా అవుతుంది, ఆనీత్యా అవుతుంది. ఇప్పుడు చెప్పారు కదా మేడం, ల్యప్ ప్రత్యయం. ల్యప్ ప్రత్యయం. కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కాదు, బాలకుడు పాఠశాలకు వెళ్ళి ఇంటికి అంటే వచ్చిన తర్వాత అని క్రీడాంగణానికి వెళ్ళి ఆడుకుంటాడు. అంటే ఏం లేదు, ఇందులో త్వా ప్రత్యయం లెప్ప ప్రత్యయం, త్వా ప్రత్యయం లెప్ప ప్రత్యయం, అలా ఒకేసారి 2-3 అలా 3-4 అలా కంటిన్యూస్ గా వాడుతున్నాను. మీరు ఎంతవరకు ఫాలో అవుతారో చూస్తున్నాను అంతే. బాలకుడు ఎవరన్నా రండి. బాలకః పాఠశాలాం గత్వా గృహం ఆగత్య క్రీడతి. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు నాగలక్ష్మి గారు మీరు చెప్పండి. ఆవిడ క్రీడతి అని అక్కడ ఆపేశారు. ఆడుకోవటానికి క్రీడాంగణానికి వెళ్తాడు. ఇవన్నీ చేశాక పాఠశాలకు వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వచ్చి అక్కడి నుంచి క్రీడాంగణానికి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. పెద్దగా అయిపోయిందా? కన్ఫ్యూజన్ గా ఉందా? మీ మాట నాకు వినిపించట్లేదు. క్రీడిత్వా వస్తుందా మేడం? క్రీత్వా వస్తుంది. ఒకసారి ఉండండి, ఒకసారి ఆవిడని చెప్పనండి. నాగలక్ష్మి గారు మీరు ఏమైనా చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? అన్మ్యూట్ లో ఉన్నారు కానీ వినిపించట్లేదు. చెప్పండి మేడం. వస్తుందా మేడం? నా వాయిస్ వస్తుందా అండి? వస్తుందండి. బాలకుడు స్కూల్ కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవటానికి క్రీడాంగణానికి వెళ్తున్నాడు. సెంటెన్స్ చాలా పెద్దగా కనిపిస్తోంది కానీ అక్కడ మాధురి గారు మీరు ఎవరు ఏం చెప్పకండి ప్లీజ్, ఆవిడని చెప్పనియండి. చిన్న సెంటెన్సే, 1కి 4 యాడ్ చేసేటప్పటికి ఆ లెంత్ పెరిగింది అంతే. ట్రై చేయండి, ఒక్కొక్కటి బ్రేక్ చేసి ట్రై చేయండి. బాలకుడు, బాలకః, పాఠశాలకు వెళ్ళి పాఠశాలాం గత్వా ఇంటికి వచ్చి గృహం ఆగత్య ఆడుకోవటానికి క్రీడాంగణానికి వెళ్తున్నాడు. ఒక పని చెయ్యటానికి వెళ్తున్నామంటే ఏ ప్రత్యయం వాడతామండి?
కరెక్ట్, చెప్పండి. తప్పు క్రీడయితుం చెప్పిన కాదు కాదు. తుమున్ తుమున్ దేనికోసం వెళ్తున్నాడు? ఆడుకునేందుకు క్రీడితం ఆడుకోవడానికి ఆ, క్రీడితం పీడితం కరెక్ట్. పీడితం చెప్పండి నాగలక్ష్మి. క్రీడితుం క్రీడన్ క్రీడితుం క్రీడతి క్రీడితుం క్రీడతి కాదు, క్రీడితుం క్రీడాంగణానికి వెళ్తున్నాడు. క్రీడాంగణం గచ్చతి ఉమ్. గచ్చతి ఆ, క్రీడాంగణం గచ్చతి. ఇది పెద్ద సెంటెన్స్ లా కనిపిస్తుంది కానీ అన్ని సింపుల్ అన్నమాట. చిన్న చిన్నవి 3-4 కలిపాను అంతే. ఒక్కసారి మొత్తం కలిపి చెప్తాను మేడం. బాలకః పాఠశాలాం గత్వా గృహం ఆగత్య క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. బాలుడు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నాడు. చెప్పండి, మీరే చెప్పండి. బాలకః పాఠశాలాం గత్వా చదువుకుంటున్నాడు. చదువుకుంటున్నాడు. పఠతి. బాలకులు బాలకః పాఠశాలాం గత్వా పఠతి. బాలకులు పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాక ఆడుకుంటున్నారు. పోని బాలకాః పాఠశాలాం గత్వా వెళ్ళాక ఆడుకుంటున్నారు. క్రీడంతి. ఉత్తమం. బాలకాః కాబట్టి క్రీడంతి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాఠశాలలో చదువుకున్నాక ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. గృహం ఆగత్వా మళ్ళీ చెప్పండి మొత్తం. బాలకులు పాఠశాలకు వెళ్ళి బాలకాః పాఠశాలాం పఠంతి. బాలకాః పాఠశాలాం గత్వా చదువుకున్నాక పఠంతి. పఠిత్వా చదువుకున్నాక అయిపోయింది. పఠిత్వా ఇంటికి వచ్చి తింటున్నారు. ఇంటికి వచ్చి గృహం వచ్చి గృహం ఆగత్వా రండి. ఆగత్య అండి. గృహం ఆగత్య తింటున్నారు. తినడం వచ్చి పచంతి. కాదంతి. వెరీ గుడ్. ఓకే. అలా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకోండి. బాగా పెద్దగా కష్టపడక్కర్లేదండి. అన్ని చిన్న చిన్నవే ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నో ప్రాబ్లం. పొద్దున్నే లేచాక, టిఫిన్ తిన్నాక, స్కూల్కి వెళ్ళాక, చదువుకున్నాక, ఇంటికి వచ్చాక, ఇట్లా అన్ని ఒక ఆర్డర్ డే అంతా యాక్టివిటీస్ చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, ఒకటి ఆగత్య వస్తుంది, ఒకటి గత్వా వస్తుంది, ఒకటి నీత్వా వస్తుంది, ఒకటి ఆనీత్య వస్తుంది. అట్లా మారుతూ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చిన్న చిన్నగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోండి. ఓకేనా? ఆగత్య. మాధురి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మరి నా నెట్టో మీ నెట్టో తెలీదు. అర్థం కావట్లేదండి మీ మాట. నాకు అర్థం కావట్లేదు. అందరికి అలాగే బ్రేక్ అవుతుందా ఆవిడ వాయిస్? అందరికి బ్రేక్ అవుతుంది. ఓకే, మాధురి గారు ఒకసారి లీవ్ వచ్చారా? చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. వెళ్ళిన తర్వాత అంటే మ్యామ్ గంతుం అనొచ్చుగా మ్యామ్? గంతుం అంటే వెళ్ళటానికి అండి. ఓకే. వెళ్ళటానికి ఒక పని చేశాడు అని చెప్పినప్పుడు గంతుం అంటాం. రీజన్ అన్నమాట అది. వెళ్ళటం అనేది వెళ్ళటాని కోసం అని చెప్పడం అన్నమాట. పఠితుం చదవడానికి,
వెళ్ళిపోయారు ఆవిడ. ఓకే, నెట్ బాగాలేదనుకుంటా. ఇప్పుడు అందరికీ క్లియర్ గా ఉన్నాయా 3 ప్రత్యయాలు? తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, లెప్ ప్రత్యయం, 3 ప్రత్యయాలు నేర్చుకున్నాం అవునా ఈ 3 వీక్స్ నుంచి. తర్వాత ఇవాళ యథా తదా ఒకటి చిన్నగా నేర్చుకున్నాం. ఇంకా కొన్ని రేపు నెక్స్ట్ వీక్ లో నేర్చుకుందాం. ఓకే మేడం మొన్న ఇవి ఇచ్చారు కదా ప్రశ్నావళి, కరెక్ట్. దానిలో ఆ, ఈ భవ అదే రెస్పెక్ట్ తో రాయమన్నప్పుడు భవాన్ భవాన్ ఇక్కడ నీవు భవన్ దేవుని ఆ, అక్కడ ఒక సెంటెన్స్ ఏంటంటే నీవు దేవునికి నమస్కరించి ప్రదక్షిణము చేస్తున్నావు అనేది సెంటెన్స్. దాన్ని గౌరవవాచకంగా కూడా రాయండి అన్నారు. నీవు అన్నప్పుడు త్వం దేవం నత్వా ప్రదక్షిణం కరోసి. రైట్. అదే భవాన్ తో ఎలాగ రాస్తాం? భవాన్ కరోసి భవాన్ అన్నప్పుడు మనం ఎలా మాట్లాడతాము? భవాన్ అన్నప్పుడు ప్రథమ పురుషలో చెప్పాలి. మనం ఇప్పుడు త్వం అన్నప్పుడు మధ్యమ పురుషలో చెప్తున్నాం కదా. భవాన్ అనేది ప్రథమ పురుషలాగా అన్నమాట. సహ, రామః వీటికి ఎలా చెప్తామో అలాగే చెప్పాలి. కరెక్ట్. భవాన్ దేవాలయం గత్వా దేవం నత్వా ప్రదక్షిణం కరోతి. సీత గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా అందులో గ్రూప్ లో. అవునండి, అవును. అర్థమైందా? ఇప్పుడు భవాన్ వచ్చినప్పుడు భవతి వచ్చినప్పుడు ప్రథమ పురుషంలో ఎలా వాడతామో అలా వాడాలి ఏకవచనానికి. బహువచనం అయితే అది కూడా మారుతుంది. భవాన్ భవతి కూడా మారుతుంది, క్రియాపదం కూడా మారుతుంది. ఓకేనా? బహువచనంలో భవాన్ అనే అంటారండి, బహువచనం కూడా భవాన్ అనే అంటారా? కాదు కాదు, భవంతః భవత్యః ఏదో. ఓకే, అది మనకు అక్కర్లేదు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి కాస్త కన్ఫ్యూజన్ పెంచుకోవద్దు. అవునులేండి. ఓకే ఓకే అండి. భవంతః భవత్యః. అయినాక ఇంకేదో అనుభవిస్తున్నాడు అనడానికి ఏంటండి అది సంస్కృతంలో? అనుభవతి అని చెప్పండి. అనుభవతి. అనుభవతి. అంటే మేడం ఒక్క నిమిషమే. అనుభవిస్తున్నాడు అన్నప్పుడు మేడం గారు చెప్పింది రైట్. మీరు ఆ వాక్యం ఏంటి చెప్పండి, చదవండి. ఒక్క నిమిషం అండి, నేను చూస్తాను ఎక్కడ రాసుకున్నాను. అది ప్లూరల్ ఉంది, అందుకని అనుభవంతి అని వస్తుంది. వారు చిత్రమును చూసి ఆనందమును అనుభవిస్తున్నారు. చెప్పండి. వారు అంటే తే చిత్రం చూసి అన్నప్పుడు ద్రష్టం అని అంటామండి. అంటే చూడటానికి. ఓకే ఓకే, దృష్ట్వా అని అనాలి. ఇక్కడ నాకెందుకు తే చిత్రం దృష్ట్వా ఆనందం అనుభవంతి. అనుభవంతి అంటే అనుభవంతి ఏకవచనం అయితే అనుభవతి. ఓకే, అనుభవంతి. అనుభవంతి అనుభవిష్యతి అనుకోండి. అనుభవిష్యంతి ఆనందం పొందుతారు అని వస్తుంది కదా. ఫ్యూచర్. అనుభవిస్తున్నారు వర్తమాన కాలం. మనం వర్తమాన కాలంలోనే ఉన్నాము. ఇప్పుడు భవంతి అనాలండి. అనుభవంతి. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అర్థము. విద్యార్థి వాక్యమును చెప్పి అర్థము తెలుసుకుంటున్నాడు. ఛాత్రః వాక్యం ఉక్త్వా వ్యాఖ్యామ అండి. అర్థము అంటే వ్యాఖ్యామ. అర్థం అనొచ్చు. అదే అర్థం అంటే మళ్ళీ ఏదో డబ్బు లాగా ఉంటుంది అని విన్నానండి. అవును, మీరు కరెక్టే. కానీ ఇక్కడ అర్థం అని కూడా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే 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 అండి. ఓకే, ఇంకొకటి కూడా ఏదో ఉంది. అది పూర్తిగా చెప్పలే మీరు. ఛాత్రః వాక్యం ఉక్త్వా అర్థం జానాతి. ఉత్తమం. ఉక్త రాయొచ్చు, ఉదిత్వా కూడా రాయొచ్చు. రెండు రాసినా కూడా తప్పులేదు. ఇప్పుడు యువకుడు దురభ్యాసమును వదిలేసి సజ్జనుడై ఉన్నాడు సెంటెన్స్ అది. యువకః దురభ్యాసం త్యజిత్వా సజ్జనం త్యజిత్వా ఓకే త్యక్త్వా సజ్జనం
అయి ఉన్నాడు అన్నప్పుడు సజ్జనం భవతః అనాలా? సజ్జనం అంటే సజ్జనుడిని, సజ్జనుడికి అని వస్తుంది. మనం సజ్జనుడే, సజ్జనః సజ్జనః భవతినా? అస్తినా అంటే భవతినా అండి? భవతి భవతి. సజ్జనం అంటే ద్వితీయ వ్యక్తికి వెళ్ళిపోలా? అవునండి. అది సజ్జనుని, సజ్జనునికి అని వస్తుంది. అందుకని మనకి ఇక్కడ ప్రథమా విభక్తి వాడాలి. సజ్జనః భవతి. భవతి అనొచ్చా సార్ అక్కడ? ఏమండి? యువకః దురభ్యాస త్యక్త్వా సజ్జనః అస్తి అని రాసాం. అనొచ్చు. ఈ భవతి అందముగా ఉంటుంది. ఎక్కువ సంస్కృతంలో ఇది కాస్త ఆస్తి అన్న కూడా తప్పు లేదు. బట్ సజ్జనుడు అవుతాడు అన్నట్టు ఒక భావన రావాలంటే భవతి వాడితే బాగుంటుంది. ఎక్కువ అస్తి అంటే ఉన్నది, ఉన్నాడు అనటానికి వాడతాము. అయి ఉన్నాడు అన్నప్పుడు భవతి వాడితే బాగుంటుంది. సార్ ఇక్కడ విద్యార్థి ఆలోచించి అంటే చింతయతి రాయమన్నారు. శోచిత్వ రాయొచ్చా సార్? చూసాను శోచిత్వ అని రాయొచ్చా? శోచిత్వ అనేది నేను వినలేదు. మీ తెలుగు అది సంస్కృత పదం లాగానే ఉంది కానీ ఎక్కువ చింతయతి వాడతాం క్రియాపదం. అప్పుడు చింతిత్వ అంటాం కదండి, కదా? చింతయిత్వ ఆ క్రియాపదమే చింతయతి, చింతది కాదు. ఆ క్రియాపద యొక్క స్వరూపం ఏంటంటే చింతయతి. కొన్ని క్రియాపదాలు సంస్కృతంలో అలా ఉన్నాయి. దాని వివరణ ప్రస్తుతాన్ని మనకు వద్దు. అంటే అప్పుడు ఛాత్ర చింతయత్వ ఉత్తరం చింతయిత్వ ఉత్తరం లిఖతి అని వస్తుందా అండి? ఎస్ కరెక్ట్ మేడం, ఉత్తమం. ఇంకోటి 16th సెంటెన్స్ అండి. చెప్పండి. నీవు పత్రమును రాసి పంపుతున్నావు. త్వం లేఖనం లిఖిత్వా పంపుతున్నావు అనడానికి ఏంటండి? ప్రేషయతి మనకి క్రియాపదము. ఇక్కడ ఎలా వాడతారు? ప్రేషయసి. ఉత్తమం. దాన్ని గౌరవ వాచకంలో చెప్పండి. భవతి లేఖనం లిఖిత్వా ప్రేషయతి. మేడం చెప్పారు లేఖిత్వా కూడా వాడచ్చు, తప్పులేదు. లిఖిత్వా లేఖిత్వా లేఖిత్వా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఉన్నాయి ఏది వాడినా తప్పులేదు. ఓకే. ఇంకా 18th ఆమె పాటను నృత్యం చేస్తున్నది. చెప్పండి. గానం ఆమె అంటే ఏమంటాం మనము? తే అంటే ఏంటి చెప్పండి? తాహ కూడా. తాహ అంటే స్త్రీలు, పుల్లూరు బహువచనం రావట్లా? ఆమె. అతడు అంటే ఏమంటారు? అతడు. సహా. ఆమె అంటే ఆమె. ఆమె గానం శృణ్వా శ్రుత్వా నృత్యం కరోతి. నృత్యం కరోతి, నృత్యతి అని కూడా అనొచ్చు. నృత్యతి, నృత్యం కరోతి రెండు కరెక్టే సార్. నర్తతియా నృత్యతికి త్వా ప్రత్యయం ఏంటి? నర్త్వా అనుకుంటది. నర్త్వా చూడాలి, ఉంది అది ఉంది. అదే దాకా అడిగారు. నత్వా అంటే నమస్కారం కదా సార్? అండి. ఇక్కడ గానం శృత్వా కదండి, గానం శృత్వా నృత్యం కరోతి అంతే కదండి. గీతం గానం. ఓకే, నో ప్రాబ్లం. రాముడు అల్పాహారము తిని కూరలను తీసుకురావడానికి దుకాణమునకు వెళ్ళాడు. చెప్పండి. రామః ఆ అల్పాహారం ఖాత్వా శాకాం ఆనయతుం. అదేలేండి, అల్పాహారం ఏమన్నారండి? ఖాదతి ఏమంటాము? ఖాదతి, ఖాదిత్వ. ఓకే ఓకే. గత్వాకి గమ్ ధాతు కదండి, గత్వా అయింది. మిగతావి ధాతువుని బట్టి చూసుకోవాలి. పట్కి పఠిత్వా అవుతుంది. 2 అక్షరాలు ఉంటాయి. ఖాదిత్వా శాకాం ఆనయతుం దుకాణం గచ్చతి. నయతుం కాదు, నేతుం. ఆనేతుం.
తీసుకురావడానికి. ఆనేతుం. ఆనేతుం అక్కడ తుమని ప్రత్యయం వస్తుంది. ఆనేతుం అర్థం చేసుకోండి. కంప్లీట్ అయితే త్వా ప్రత్యయం. దీనికోసం వెళుతున్నాను అంటే తుమన్. అది ఇది చేసి ఇంకోటి చేస్తున్నాను అన్నప్పుడు త్వా వస్తుంది. అది చేయడానికి అన్నప్పుడు ఎస్ మేడం, కరెక్ట్. ఇక్కడ మేడం ఒకటి రజనీ మేడం ఒకటి చెప్పండి. శాఖ అనేది స్త్రీలింగం, శాఖం అనేది ఏకవచనం కదా. కూర శాఖ అని అంటాం అనుకో. కాదు శాఖాహ వస్తుంది, శాఖాహ వస్తుంది. ఎందుకంటే సీతాం సీతాహ. అలాగే శాఖాహ. ఓకే, తప్పు రాస్తాను. శాఖాహ ఆనేతుం ఆపణం గచ్చతి. ఈ స్త్రీలు పూజను చేసి ప్రసాదము తీసుకుంటున్నారు. ఏతాహ పూజాం కృత్వా ప్రసాదం తీసుకుంటున్నారు. ఏం సార్ చెప్పాను, ఎవరు అడిగారు, ఎవరు చూడలేదు. స్వీ అండి. నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రూప్ లో, చూడండి. కరోతి అంటే ఏంటి? చేస్తున్నాడు. దానికి స్వీ అంటే ఉపసర్గ యాడ్ చేయంగానే దాని యొక్క అర్థము మారిపోతుంది. స్వీకరోతి అంటే తీసుకుంటున్నాడు, కరోతి అంటే ఏమో చేస్తున్నాడు, స్వీకరోతి అంటే తీసుకుంటున్నాడు. దానికి బహువచనం ఏమవుతుంది? స్వీకుర్వంతి. ఓకే, అది ఒక ఉపసర్గ ఆడంగానే ముందు ముందు నేర్చుకుంటారు, అర్థాలే మారిపోతాయి. దీనికి చెప్పండి, దీనికి లియప్ ప్రత్యయం ఏమవుతుంది? స్వీకృత్య. స్వీకృత్య అంటే స్వీకరించిన తర్వాత ఇంటికి వచ్చారు అని యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు సార్ ఇచ్చిన సెంటెన్స్ లో కృత్వా అనకూడదు, ఎందుకంటే ఇది ఉపసర్గ పెట్టాం కదా, ల్యప్ ప్రత్యయంకి వస్తుంది. అప్పుడు స్వీకృత్య గృహం ఆగచ్చంతి అందరూ కాబట్టి. ఓకేనా? ఓకే, చెప్పండి, పూర్తిగా చెప్పండి ఆ సెంటెన్స్. ఈ స్త్రీలు పూజను చేసి ప్రసాదమును తీసుకొని ఇంటికి వచ్చారు. చెప్పండి. ఏతాహ పూజాం కృత్వా ప్రసాదం స్వీకృత్య గృహం గచ్చంతి. ఆగచ్చంతి సార్, ఆగచ్చంతి. అదే. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు కదా, విద్యార్థి విద్యాలయములకు వెళ్లి అధ్యాపకుని చూసి నమస్కరించాడు. విద్యార్థి విద్యాలయం ఒక పదం నేర్చుకున్నాం. ఛాత్రహనా? ఛాత్ర అంటే విద్యార్థిని, స్త్రీ అన్నమాట, ఉమెన్. అవును, ఛాత్రహ అని కూడా అనొచ్చు. ఇప్పుడు విద్యార్థి అంటే రెండు ఉంది కాబట్టి ఛాత్రహ అనొచ్చు, లేదా ఛాత్ర అనొచ్చా? స్త్రీ అయితే అంటే పుల్లింగం. అవునండి, అవును. ఛాత్ర విద్యాలయం వెళ్ళి అన్నప్పుడు గంతుం అనాలండి. గంతుం అంటే అర్థం ఏంటి? ప్రత్యయం అండి ఇక్కడ. వెళ్ళటానికి. వెళ్ళటానికి. అచ్చా అచ్చా. విద్యాలయం గత్వ. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి, అందుకని ఈ గంతుం గత్వ రెండు చోట్ల కొంచెం, అందుకని ఈ సెంటెన్సెస్ గత్వ అధ్యాపకం దృష్ట్వా నమస్కారం కరోతి. నమతి నమస్కారం కరోతి. ఎందుకంటే షార్ట్ ఫార్మ్స్ నేర్చుకుంటే ఇంత రాయకర్ల. నమతి అంటే నమస్కరిస్తున్నాడనే. అది ఇది రాశారా ఎవరన్నా? తల్లి అన్నమును వండి పురాణమును వినటానికి దేవాలయమునకు వెళ్ళింది. ఒక్కసారి అండి,
దేవాలయం కొంతమంది గచ్చతి. రిపీటెడ్ గా చెప్తున్నారు, కొంతమంది అస్సలు అన్మ్యూట్ అవ్వట్లేదండి. వాళ్ళు కూడా అన్మ్యూట్ అయితే అసలు ఎంతమందికి అర్థమైందో మేము చెప్పేది కొన్ని ఈజీగా అర్థమవుతుంది. ఉన్నాయి సార్, కొన్ని కొంచెం కష్టంగానే వెర్బులు అంటే అలాగే ఇంకా తెలియదు. నేర్చుకోవాలి కదా, నేర్చుకున్నప్పుడు కావాలి అదే సార్, ఇలాంటివన్నీ. అదే కొన్ని మీరు మీనింగ్ తెలియదు. రాసుకుని చెక్ చేసుకోండి. వేరే వాళ్ళు ఆ, చెప్తూ ఉంటారు కదా, వేరే వాళ్ళకి కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వండి. అందరూ మీరని కాదు, అందరికి చెప్తున్నాను. కొంచెం అన్మ్యూట్ అవ్వని వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా బయటకు వచ్చి అన్మ్యూట్ అవ్వండి. ఎందుకంటే అందరూ నేర్చుకునే వాళ్ళమేనండి. ఉమ్. అందరికీ తప్పులు వస్తాయి, పర్వాలేదు. మనం తప్పులు చెప్తుంటేనే కరెక్ట్ చేసుకోగలుగుతాం. మీరు ఏమీ మాట్లాడలేదు అనుకోండి, మీకు అసలు రైట్ వస్తుందో రాంగ్ వస్తుందో మీకే తెలీదు, మాకు అస్సలు తెలీదు. అంతే కదా. సో ముందుకి రండి ధైర్యంగా, ఏమీ ప్రాబ్లం లేదు. అందరం మనం వాళ్ళవే. ఓకే. చెప్పండి. ఇది తల్లి మాట అన్నం వండి పురాణమును వినటానికి దేవాలయమునకు వెళ్ళినది. జనని భోజనం పక్వా పురాణం కృత్వా దేవాలయం గచ్చతి. ఆహాహా, తప్పు చెప్తున్నారు. జనని అన్నం పక్వా పురాణం శ్రోతుం దేవాలయం గచ్చతి. వినటానికి, విని వెళ్ళాల దేవాలయానికి, వినటానికి దేవాలయానికి వెళ్ళింది, పురాణం వినటానికి. ఓకే సార్, శ్లోకం అప్పుడు చేయండి. తుమ్మును రావాలి కదా మనము. ఓకే. చేయడానికి, వినడానికి, తాగడానికి అలా అనుకున్నప్పుడల్లా కూడా తుమ్మును ప్రత్యయం. శ్రోతం. ఓకే. ఇది చెప్పండి. నువ్వు పాలను త్రాగి ఆడుకుంటున్నావు. త్వం క్షీరం పీత్వా క్రీడతి. సారీ, క్రీడసి. అదే భవాన్ భవతి. భవాన్ క్షీరం పీత్వా క్రీడ 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 రెస్పెక్ట్ క్రీడతి. క్రీడతి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రథమ పురుషులో క్రియాపదం వాడాలి. అంటే భవాన్ అన్నారు కదా, ఒకవేళ అక్కడ ఏమన్నా సేమ్ భవాన్ భవతి ఒకటే. క్షీరం పీత్వా క్రీడతి. క్రీడతి. తర్వాత ఈ క్షీరమని ఎక్కువ ఎక్కడ నా పుస్తకాలు చూస్తే మీరు దుగ్ధం అని కూడా ఉంటుంది. దుగ్ధం అన్నా కూడా పాలే. అవును సార్. అదొకటి రాసుకోండి. ఎక్కడన్నా దుగ్ధం, ఎక్కడన్నా చదువుకున్నాడు మీకు దుగ్ధం ఏంట్రా అనుకోకుండా పాలు. ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చాను, రాశారా? పురుషుడు దేవాలయములకు వెళ్లి దేవుని అర్చించి అల్పాహారశాలకు వెళ్లి అల్పాహారము చేసి చదువుకోవడానికి గ్రంథాలయమునికి వెళ్తున్నాడు. చెప్పండి. పురుష దేవాలయం వెళ్ళి అంటే గంతుం కాదండి, దేవాలయం గత్వా. గంతుం అంటే వెళ్ళడానికి. వెళ్ళి సార్ నేను కూడా ఎవరో ఒకళ్ళు చెప్పండి, పర్లేదు. పురుష దేవాలయం గత్వా దేవం అర్చితుం అర్చిత్వా అల్పాహారశాల గత్వా శాలాం గత్వా. అలాగే రాశారు సార్, ఇక్కడ కనిపించట్లా కొంచెం. శాలాం గత్వా అల్పాహారం కృత్వా ఉత్తమం పఠిత్వా దేవాలయం గ్రంథాలయం చదువుకోవడానికి గ్రంథాలయానికి వెళ్ళాడు. పఠితం గ్రంథాలయం గచ్చతి. అది ఎందుకంటే తేడా తెలుసు. త్వా ఎక్కడెక్కడ వాడాము, తుమ్ము ఎందుకు వాడుతున్నాము అది తెలియదు. అది మళ్ళా మొత్తం సెంటెన్స్ చెప్పరండి ఒకసారి. పురుషుడు దేవాలయం గత్వా గత్వా దేవుని అర్చించి దేవం పూజిత్వా. ఓకే, అర్చిత్వా అదే అర్చిత్వా అల్పాహారశాలకు వెళ్ళి అల్పాహారశాలాం గత్వా అల్పాహారము చేసి అంటే అల్పాహారం కృత్వా చదువుకోవడానికి పఠితుం గ్రంథాలయం గచ్చతి. ఉత్తమం మేడం, అంతే కరెక్ట్. అంటే అక్కడ ఇంకోటి కూడా చెప్పారు కదండి, అల్పాహార శాలకు వెళ్ళి అల్పాహారం చేసి. అది చేసి అదే అల్పాహార శాలాం గత్వా అల్పాహారం కృత్వా పఠితుం గ్రంథాలయం గచ్చతి. ఒక్కసారి కృత్వా అన్నారు కదా, కాదిత్వా అని కూడా పెట్టచ్చండి. అల్పాహారం చేసి అంటే తినడం లెక్కకు వస్తుంది కదా, అల్పాహారం తిని. అంటే ఇక్కడ చేసి అన్నాం కాబట్టి కృత్వా రాస్తాం. తిని అన్నప్పుడు కాదిత్వా.
సరే సరే. అంటే అప్రాప్రియేట్ గా రాస్తాం. తిని అన్నప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, ఖాదిత్వ రైట్. అంటే ఈవెన్ చేసి అన్నప్పుడు కూడా ఖాదిత్వ రాసినా కూడా తప్పు లేదు, ఎందుకంటే అర్థం క్లియర్ గా ఉంది, ఎలా అయినా పర్లేదు. పఠితం గ్రంథాలయం గచ్చతి, అది కరెక్టే కదండి? కరెక్ట్ 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 మేడం, కరెక్ట్ కరెక్ట్. గురువు గారు నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇక్కడ గత్వ అంటే దేవాలయానికి దేవుడికి దండం పెట్టుకోవడానికే కదా వెళ్ళింది. అవును. అలాంటప్పుడు దేవం పూజితం అనకూడదు, అప్పుడు అదే అర్చితం అలా అనకూడదా? తుమున్ ప్రత్యయం అక్కడ వాడకూడదా? వాడకూడదు, చేయటానికి అన్నప్పుడు, దేవుణ్ణి అర్చించడానికి అన్నప్పుడు అర్చితం. అవును కదా. ఇప్పుడు అదే మరి దేవుని అర్చించాడు, అర్చించి. ఓకే ఓకే, అర్చించి అన్నప్పుడు ప్రత్యయం ఒక పని అయిన తర్వాత ఇంకో పని చెప్తుంది. అది అర్చనము చేయడానికి అన్నప్పుడు అర్చితం. ఓకే ఓకే, అదే ఏదో కొంత కన్ఫ్యూజ్ అయ్యానండి, అందుకని ఈ సెంటెన్సెస్ లో చాలా తప్పులు రాశాను నేను. ఇది రాశారా? ఆ ఆడవారు, ఆ స్త్రీలు సంస్కృతం తెలుసుకొని సంభాషణములు చేస్తున్నారు. రాశానండి. తాహ సంస్కృతం జ్ఞాత్వా సంభాషణం కుర్వంతి. ఉత్తమం మేడం, ఉత్తమం, బహు ఉత్తమం. అంతే, కొద్దిగా కష్టం. ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఆ పని చేసి అన్నప్పుడు త్వా ప్రత్యయం కానీ లెప్ ప్రత్యయం కానీ వస్తుంది. చెయ్యటానికి, చదవటానికి, తినటానికి, ఆడుకోవటానికి అని కారణం చెప్తున్నప్పుడు తుమున్ ప్రత్యయం వస్తుంది. తుమున్ ఇంకా ఒకటి దేనికి వస్తుంది, నాకు ఇది చేయడం ఇష్టము అని చెప్పినప్పుడు కూడా వస్తుంది. ఒక నిమిషం మేడం, లిప్ అన్న ఏదో అంటున్నారు ప్రత్యయం. మీ దాంట్లో మహిళా సంస్కృతం జ్ఞాత సంభాషణ ఉక్తవంతి అనాల, కుర్వంతి, సంభాషణం కుర్వంతి, చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నప్పుడు అది వదతి వాడతాము. చేస్తున్నారు అన్నారు కాబట్టి కుర్వంతి. మేడం కృత్వ కాకుండా లిప్ అన్న ఏదో అంటున్నారు, అది ఏం ప్రత్యయం అండి? ల్యప్ అండి, ఇవాళ క్లాస్ లో అదే చెప్పుకున్నాం. లాకి ఎప్పుడైనా సరే క్రియాపదానికి ఒక ఉపసర్గం తగిలించామనుకోండి, అక్కడ త్వా ప్రత్యయం పనిచేయదు, దానికి ల్యప్ ప్రత్యయం వస్తుంది. ల్యప్ అంటే ఏంటి అని అంటే, ఆగచ్చతి అని ఉందనుకోండి, ఆగత్వా అనకూడదు, ఆగత్య అనాలి. ఆగత్య అంటే ఆగత్య అంటే వచ్చి అండి మీనింగ్. అంతేనండి, అంతే. ఓకే. స్వీకరోతి ఉంది, స్వీకృత్వ అనకూడదు, స్వీకృత్య అనాలి. తాకి యావత్తు యాకి దీర్ఘం రాదు, తాకి దీర్ఘం లేదు, కృత్య అంతే. తరువాత అందరూ గమనించే ఉంటారు, ఒక పురుష భేదము గాని, లింగ భేదము గాని, తర్వాతనేమో వీటికి లేవు, వచన భేదము గాని ఈ ప్రత్యయములకు లేవు. ఎక్కడ పుల్లూరులు వచ్చినా స్నాత అంటున్నాము, ఇదేమో అర్థమైంది. అది ఈ మూడు ప్రత్యయాలకి ఉండదండి. చెప్పారండి, మేడం గారు చెప్పారండి. అదే ఒకసారి. తర్వాత ఇది చెప్పండి, తల్లి స్నానము చేసి అన్నమును వండుచున్నది. మాతా స్నానం కృత్వా అన్నం పచతి. కరెక్టా సార్? కరెక్ట్ కరెక్ట్. ఎక్కువ మాత కన్నా కూడా మీరు జనని జనక అలవాటు చేసుకోండి. అలాగే, సరే సార్. అది వేరుగా వాడుద్దాం, పర్లేదు. అదొకటి. స్నానం కృత్వాకి సింపుల్ గా స్నాత్వా, మా జనని స్నాత్వా అన్నం పచతి, అలా అది కూడా రాస్తే బాగుంటుంది. అంటే జనని అంటే ఇప్పుడు నానే అంటే అప్పుడు ఇంకేం మారవు, ఈకారాంత స్త్రీలింగం వాడచ్చు అని వాడకూడదా అని డౌట్ వచ్చి మేము మాత అనే రాస్తున్నాం. ప్రథమా విభక్తిలో వాడినప్పుడు వాడండి, ఏం ప్రాబ్లం లేదు. వేరే విభక్తులకైతే మనం ఇంకా తెలుసుకోలేదు, కొన్నిటికే తెలుసుకున్నాం కదా, అప్పుడు మీకు ఏమైనా డౌట్లు వస్తే వాడకండి, అంతే. ఇప్పుడు అలా అంటే పిత మాత కూడా మీరు అలా వాడకూడదు, ఓన్లీ ప్రథమా విభక్తిలోనే వాడగలుగుతారు. మాతను అన్నారు అనుకోండి, మీకు తెలీదు,
మేము ఇంకా చెప్పలేదు, మనం నేర్చుకోలేదు. అప్పుడు అంబా అనేది వాడండి. అప్పుడు అంబాం అని వస్తుంది, సీతాలాగా. అదేనండి, మాకు మాతామ్మ నచ్చా అని వెంటనే ఆలోచన వచ్చింది ఇక్కడ, కానీ అది అలా రాకపోయింది. వాడకూడదు. ఇది చేసుకున్నారండి. బాలిక నృత్యం చేసి జనులను సంతృప్తి పరుస్తుంది. నాలుగోది రాశారా? నాలుగవ బాలిక నృత్యం కృత్వా జనాన్ తోషయతి. ఇప్పుడు మేడం అడిగారు, అందుకే చెప్పబోతున్నాను. నర్తిత్వ మేడం, నర్తిత్వ. నర్తిత్వ రాసుకోండి. అంటే నృత్యం అని రాయకూడదండి ఇంకా, బాలిక నర్తిత్వాన. నర్తిత్వ అంటే నృత్యము చేసి అని వచ్చేస్తుంది సీత ఆటోమేటిక్. గారు, మీరు నృత్యం కృత్వ అన్నారు, అది కూడా ఒక ఫార్మాట్ లో కరెక్టే, పర్వాలేదు. కరెక్ట్. కానీ దానికి నృత్యం కృత్వాకి ఆల్టర్నేటివ్ నర్తిత్వ. అంటే నృత్యతి అనే క్రియాపదానికి నర్తిత్వ అని తీసుకున్నాం అన్నమాట. ఓకే అండి, అర్థమైందండి. బాలిక నర్తిత్వ జనాన్ తోషయతి. జనాన్ అందరినీ తోషయతి అంటే సంతృప్తి పరుస్తుంది. అది దానికి అర్థం. మనం ఎప్పుడన్నా వాడుకున్నా కూడా బాగుంటుంది. అనొచ్చారి కూడా జనాం జనాహ ఎలా అనాలి? జనాన్. ఇంకోటి ఆచార్య, ఇదండి ఫస్ట్ సెంటెన్స్ అండి. ఆచార్య పాఠం పఠిత్వా ప్రశ్నం పృచ్చతి. ఆయన చదివించట్లేదు కదా, పాఠయతి అని రాశాను బ్రాకెట్ లో, క్రియాపదం. ఓకే. పఠతి అంటే చదవడము, ఆయన చదివిస్తున్నారు పిల్లల్ని. ఓకే. అందుకని పాఠయతి. పఠతి అంటే మనం చదువుకోవడం, మనంతట మనం. ఓకే. పాఠయతి అంటే ఇప్పుడు మీరు మీ అబ్బాయిని చదివిస్తున్నారు, పాఠయతి అన్నమాట. సో అప్పుడు దానికి ఏమొస్తుంది? త్వాప్రత్యయము పాఠయిత్వ. ఓకే. చదివించి ప్రశ్న అడుగుతున్నారు ఆయన. ఓకే, పాఠయిత్వ. ఓకే, అర్థమైందండి. ప్రశ్నం అనొచ్చు కదండి. ప్రశ్నం పృచ్చతి. ఒక ప్రశ్న అయితే ప్రశ్నం, లేకపోతే ప్రశ్నాన్. అవును. ప్రశ్నానా సార్? ప్రశ్న అంటే స్త్రీలింగమా? ప్రశ్నహానా? ప్రశ్నహానే. ప్రశ్నాన్. ఓకే. మీరు చెప్పారు కదండి, పాఠయిత్వాకి పఠిత్వాకి తేడా ఏంటో చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పరా అండి? పఠిత్వ అంటే చదివి. ఓకే. చదివించి. మీ అబ్బాయిని కానీ మీ మనవడిని కానీ చదివించామనుకోండి, చదివించి అన్నప్పుడు పాఠయిత్వ, మీరు చదివించారు పిల్లవాడిని. మనం చదువుకున్నాం అనుకోండి, పఠిత్వ. ఓకే. పాఠయిత్వ చదివించి. క్రీడయిత్వ అంటే ఆడించి. ఆదయిత్వ తినిపించి. అలా అన్నిటికీ కూడా వస్తుందండి. ఓకేనా? ఓకే, ఇంకా ఎండ్ చేద్దామండి క్లాస్. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ 4 కల్లా జాయిన్ అవ్వండి, మళ్ళా క్లాస్ అయ్యే వరకు ఉండండి. అండ్ వేరే వాళ్ళకి కొంచెం చెప్పడానికి ఛాన్స్ ఇవ్వండి. అందరూ నేర్చుకోవాలి కదండి. వేరే వాళ్ళు అస్సలు సైలెంట్ గా ఉంటున్నారు, అన్మ్యూటే అవ్వటం లేదు. పేరు పిలిచే టైం ఏమో, అంటే మీరు రెస్పాండ్ అయితే నేను పిలిచినా అర్థం ఉందండి, మీరు రెస్పాండ్ అవ్వలేదంటే యూజ్ లేదు కదా నేను పిలిచి